వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు రూరల్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్గా ఏలూరి శిరీష, వైస్ చైర్మన్గా గోడంచెట్టి దొరబాబు, కార్యదర్శిగా జనసేన పార్టీకి చెందిన బిరుదబోలు చంటి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ పనిచేయాలని సూచించారు. దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. సార్ ఇంత ఇంత తెచ్చుకోవచ్చు. నువ్వే పక్కన తెచ్చుకోవాలి. అందరికీ ఏలూరు శిరీష, నరేష్, జమునమ్మ, సర్వోగుణ, నాగమణి, అదేవిధంగా కార్యదర్శిగా బిరుదబోలు చంటి, జనసేన నాయకులు బిరుదబోలు చంటి, రాష్ట్రమే ప్రోగ్రాంలో మరి ఏమంటారు అదేవిధంగా గజరా నరేష్, రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం. అలాంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల, రూరల్ ప్రజల దయ వల్ల 1-3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు. 89వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖున నా వివాహం జరిగిన వేళ దగ్గరబెట్ట టీటీలో వివాహం తర్వాత కుటుంబ సమేత అమ్మ దేవస్థానానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం అందరం కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కలగలిపి వివిధ కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం. ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ, ఒక దగ్గర జనసేనకి ఎక్కువ. ఆ యొక్క అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి అందరం కూడా కూటమిలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం. అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అమ్మవారి భక్తులను వేయండి. ఆ యొక్క అమ్మవారి
పెద్ద నమ్మకం ఉన్న వాళ్ళు అయ్యింది, అమ్మవారికి సేవ చేయాలా తప్పన ఉన్న వాళ్ళు అయ్యిందని అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యుడు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెప్తూ ఉన్నా. పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం తెలియజేసుకుంటూ ఇప్పుడు మొట్టమొదటిగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్, ఆ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నాకు అత్యంత సన్నిహితులు, నా కోసం ఎంతో కష్టం చేసిన వ్యక్తి, అన్నిటికీ మించి అమ్మవారి మీద అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఏలూరు శివనాయుడు సత్యమణి ఏలూరు శిరీష గారిని చైర్మన్ గా నియమిస్తున్నారు. మీ అందరి ఆమోదంతో సపోర్ట్లతో ఏలూరు శిరీష గారిని అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలు కూడా కొనసాగారు. వారికి కూడా అమ్మవారి మీద ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా అటు నాకు వారి అత్యంత సన్నిహితులు, ఎన్నికల వేళ కూడా బాగా కష్టించి పనిచేసిన వ్యక్తి, అన్నిటికీ మించి రాయిదాస్తులతో అనుబంధం ఉంది. ఆ యొక్క గౌరవ శక్తి గౌరవాన్ని మీ అందరి చప్పట్లతో చైర్మన్ గా నియమిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం ఇవ్వలేకపోయినాం, బీజేపీ అవకాశం కల్పించాం. ఆ రోజు శ్రీమతి చేపల తేజ, అదేవిధంగా శ్రీమతి రావుపూడి రాధాకుమారి, అదేవిధంగా శ్రీ నాటకరాణి చిరపించలయ్య, బీజేపీ నాయకులు, బీజేపీ పక్షాన వారికి ప్రధాన కమిటీలో ఈ కమిటీలో వస్తాను. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం, బ్రాహ్మణుల్లో అనేక రోజులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కల్లూరి వీరరాఘవేంద్ర గారు కూడా నాకు, నా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అందరూ కూడా వ్యక్తులు కూడా నా కోసం కష్టం చేసిన వ్యక్తులు. అందుకే అమ్మవారి ఉత్సవాలు వచ్చేస్తున్నాయి. ప్రధాన కమిటీ సాంకేతిక ఇబ్బందులతో మరో 10 రోజులు రావడం ఆలస్యం అవుతుంది. కానీ అమ్మవారి ఉత్సవం లోపు అదే కమిటీని ఫెస్టివల్ కమిటీ వేయాలని చెప్పని అటు మంత్రి గారితో అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ ఉంటారు. వారందరూ కూడా అటు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, మన దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా ట్రస్ట్ సభ్యులే. ఈ రోజు దురదృష్టం వారు కూడా లేదు, ఇంకా కొత్త నియామకం జరగన. అయితే ఫెస్టివల్ కమిటీలో మనం ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని, ఒకరిని చైర్మన్ గా, ఒకరిని కో చైర్మన్ గా, ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా జరగడం జరిగింది. ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు, అదేవిధంగా చైర్మన్ తో పాటు కో చైర్మన్ ఉంటారు, కో చైర్మన్ తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు, మిగతా వాళ్ళు సభ్యులు ఉంటారు. కానీ ఉత్సవాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చిన దాకా వీళ్ళు దాంట్లో కొనసాగుతారు. ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందులో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సెక్రటరీలు ఏముండరు, ఆ కమిటీ సభ్యులు ఉంటారు. అయితే ఫెస్టివల్ కమిటీలో మళ్ళీ చెప్తున్నా, ఫెస్టివల్ కమిటీలో ఏ సభ్యులు అయితే ఉన్నారో అదే సభ్యులు తూచా తప్పకుండా ప్రధాన కమిటీలు కూడా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఈరోజు ఎంపీ కాబోతున్న చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, ట్రస్ట్ సభ్యులకి, అదేవిధంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా అంటే 2 ఏళ్ల పాటు ఈ యొక్క ట్రస్ట్ చూడబోతున్నటువంటి ఇదే కమిటీ సభ్యులకి నేను మనవి చేస్తున్నా. మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో చూస్తుంది. ఎంతకంటే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి నేను నా కుటుంబంతో వస్తాం. మిగతా విషయాలన్నీ ఏదైనా ఉంటే ఫోన్ లో మానిటరింగ్ చేసుకుంటాం. మీకు కూడా మీ విధులకు అడ్డమని చెప్పడం ఉండదు. అయితే ఈవో గారు ట్రస్ట్ బోర్డు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారిని, అదేవిధంగా కమిటీ సభ్యుల్ని వీళ్ళందరినీ కాగలుపుకొని మీరు ఆ భక్తులు, ఎందుకంటే దాతలు కూడా గట్టిగా ఉన్నారు గుడికి, ఏ గుడికైనా సరే దాతలు అత్యంత ముఖ్యం. ఆ దాతల సహకారం అనేది ఆ గుడి అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. ఆ యొక్క దాతల కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో, ఆ దాతలు కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఉండే విధంగా, అదేవిధంగా రాజరాజేశ్వరి సత్యమండలం ఉంది. మీరు కూడా అర్థంగా అక్కడ భక్తుల ఆరాధన విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తి చొరవ తీసుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకుని, ముఖ్యంగా
ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఏదైతే అన్ని వాటికల్ విద్యుత్ దగ్గర నుంచి అన్నిటి విషయాలు